వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పైన కేసు నమోదు కావడం అనేది జరిగింది. సో బిఎన్ఎస్ సెక్షన్ 79 అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు యాక్ట్ సెక్షన్ 3/2 అలాగే 3/1 ప్రకారం కేసు నమోదు చేయడం అనేది జరిగింది. సో సుధీర్ రెడ్డి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏంటంటే ముగ్గురు కార్పొరేటర్లని మధు యాష్కి గౌడ్ ట్రాప్ చేసి పొలిటికల్ హనీమూన్ నడిపిస్తున్నారు అన్నట్టుగా కూడా మాట్లాడడం అనేది జరిగింది. అందులో ఒకరు గిరిజన లంబాడికి సంబంధించినటువంటి కార్పొరేటర్ సుజాత గారు కేసు ఫైల్ చేయడం అనేది జరిగింది. నేను ఒక గిరిజన మహిళ తెలిసి కావాలని నా పైన ఈ విధంగా ఆరోపణలు చేశారంటూ కూడా చెప్పడం అనేది జరిగింది. ఈ విషయాన్ని కూడా మధు యాష్కి గౌడ్ గారు కూడా ఖండించారు. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని చెప్పేసి. సో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. ఇదే అంశం పైన కూడా మనం మాట్లాడడానికి కాంగ్రెస్ కార్పొరేషన్ చైర్మన్ ఆర్ఎన్బి కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి గారు ఉన్నారు. రామరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే రాజు. రామరెడ్డి గారు, మొన్న జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో మీ ఎల్బీ నగర్ కి సంబంధించింది. సో ఒక గిరిజన కార్పొరేటర్ ని పట్టుకొని సుధీర్ రెడ్డి గారు మధు యాష్కి గౌడ్ గారు డైరెక్షన్ లోనే ముగ్గురు ఎమ్మెల్యేలు పొలిటికల్ హనీమూన్ నడిపిస్తున్నారని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. సో ఏ విధంగా చూస్తున్నారండి మీరు? ఇప్పుడు రాజు ఆయన సీనియర్ శాసనసభ్యుడు అంటాడు. అవును. ఒక పక్కన మొన్న జరిగిన ఇష్యూ మన్సూరాబాద్ డివిజన్ లో, అవును, మన్సూరాబాద్ డివిజన్ కు హస్తినాపురం డివిజన్ సుజాత నాయక్ కి ఏం సంబంధం? ఆమెను కలిపి మాట్లాడటానికి నువ్వు దమ్ముంటే మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్ తోటి మాట్లాడు, కొట్లాడు. ఇంకేదైనా ఉంటే ఆయన ఇన్నేళ్ళు ఒక్క ప్రజాప్రతినిధిని కూడా గుర్తించిన వ్యక్తి సుధీర్ రెడ్డి. ఏ ఒక్క రోజు కూడా అంటే ఒక కార్పొరేటర్ కు విలువ ఇవ్వడు, ఒక ఎంపీకి విలువ ఇవ్వడు, నేనే మొత్తం అనుకుంటాడు. కానీ ఆయనకి ఇప్పుడు కనీసం ఎప్పుడన్నా అర్థం కావాలి. ఇప్పుడు ఎవరైనా ఎవరి స్థాయిలో వాళ్ళు ఎన్నుకుంటారు. రోజు మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? నేను ఒక్కరినే గెలిచినా అన్న, ఒక్కరికి ఓట్లేదు. నీ పని నువ్వు చేసుకుంటూ పోవు. కార్పొరేటర్ పని కార్పొరేటర్ చేస్తాడు, ఎంపీ పని ఎంపీ చేస్తాడు. అవన్నీ వదిలిపెట్టి విచ్చలవిడిగా ఎవరినో పనికిరాని వాళ్ళను, రౌడీ గ్యాంగ్లను కాన్స్టిట్యున్సీలో తిప్పుతుంటే విఘ్నులు విజ్ఞానవంతులైన కాన్స్టిట్యున్సీ ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ. ఇట్లాంటి కాన్స్టిట్యున్సీ లా ఒక ఎస్టీ మహిళను అట్లా మాట్లాడడం ఎంత మటుకు సమంజసము? అది ముమ్మాటికి తప్పే అండి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఒక వ్యక్తిని ఇప్పుడు మధు యాష్కి ఇక్కడ ఇన్ఛార్జ్, ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. నువ్వు ఎవరైనా పోతే పని చేసి పెడుతున్నాడు ఆయన. ఎవరు పోయినా ఎల్బీ నగర్ అభివృద్ధి ముఖ్యమంటున్నాడు. అసలుంటిది ఒక పార్టీ ఇన్ఛార్జ్ ఒక పార్టీ కార్పొరేటర్ కు హనీమూన్ చేస్తున్నాడని మాట్లాడడం ఎంత మటుకు సమంజసము? మరి ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారం సుధీర్ రెడ్డికి ఏం చెప్పకుండా కాంగ్రెస్ అధికారంలో ఉందని చెప్పేసి మీరే పనులు చేసుకుంటున్నారా? మరి ఆ విషయంలో ఏమన్నా తను కదా? మాకు ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నాడు, మాకు ఇక్కడ బీజేపీ ఎంపీ ఉన్నాడు, కార్పొరేటర్లు ఉన్నారు. ఎవరు ఏ పార్టీ అని ఉండొచ్చు. అభివృద్ధి విషయంలో, ప్రోటోకాల్ విషయంలో ఎవరి విలువ వాళ్ళకి ఇవ్వాల్సిందే. కానీ సుధీర్ రెడ్డికి అవి నచ్చవు, అవి నోడ్చుకోలేడు. అలాంటి వ్యక్తి సుధీర్ రెడ్డి. ఓకే. సో అంటే మీరేం డిమాండ్ చేస్తున్నారండి? మీరు అక్కడ గతంలో మేము డిమాండ్ ఏం లేదు. ఆయన చేసిన తప్పు క్షమాపణ చెప్పాలి. నిజంగా సిగ్గు లజ్జ ఏమని ఉంటే కేటీఆర్ గారు వెంబడే సుధీర్ రెడ్డి గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాల. మీ ప్రధాన డిమాండ్ అనుకోవచ్చు అదే. అంతే కదా. నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు ఈ రాష్ట్రంలో? ఒక ఎస్టీ మహిళను మాట అంటే నువ్వేం మందలించినావు? ఇంకా పిలుచుకొని శభాష్ అని భుజాల మీద చేయలేసి ఫోటోలు తీస్తాడా కేటీఆర్? అదే ఆయన చేసే పని. అంటే అసలు కాంగ్రెస్ పార్టీలోని మహిళలకి స్థానం లేదంటూ కూడా రీసెంట్ గా మాట్లాడడం అనేది జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఎవరికి మొన్న స్పీకర్ మీద మాట్లాడినరు, వాళ్ళ ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్, ఇవాళ ఒక కార్పొరేటర్ మీద అట్లా మాట్లాడడం ఎంత మటుకు సమంజసం? ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ చూస్తున్నారు కదా ఆయన మాట్లాడింది. వీడియోలే ఉన్నాయి కదా. మేము క్రియేట్ చేసి ఉత్త కేసుల కంప్లైంట్ కాదు కదా. అమ్మాయి విపరీతంగా ఏడుస్తున్నది. నేను నా పిల్లలకి ఏం ముఖం పెట్టుకొని నేను పిల్లల ముందు ముఖం చూపించాలని.
మళ్ళీ ఇప్పుడు ఆ పదాలను వక్రీకరించారు అంటూ వారు సన్నిహిత వర్గాలు చెప్తున్నటువంటి మాట. సో ఆయన ఆ కారణంగా చెప్పలేదు. మీకు పంపిస్తా చూడు, వీడియోలు ఏమన్నా వక్రీకరించింది ఒక్క వర్డ్ ఉంటే చెప్పండి. ఓకే, మాకేం పని బాట లేదా? అభివృద్ధి ఇప్పుడు మన నియోజకవర్గం అభివృద్ధి ఎట్లా జరుగుతుందని ఆలోచిస్తా తప్ప ఇలాంటి వ్యక్తులను వక్రీకరించి ఆయన పెద్ద తోపు లేకపోతే ఏమన్నా ఆయన మీద చెప్పడానికి మాకు పని బాటలు ఏం లేవా? ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే. సో మల్రెడ్డి రామరెడ్డి గారు ఒక కార్పొరేషన్ చైర్మన్, వారు కూడా ప్రధానంగా డిమాండ్ ఏం చేస్తున్నారంటే ఒక ఎస్టీ కార్పొరేటర్ ని ఈ విధంగా మాట్లాడడం ఏంది, తన పరిధిలో లేని విషయాలు కూడా తను అంటే హనీమూన్ లాంటి పదాలను అనేది వాళ్ళు యూజ్ చేయొద్దు, ఎందుకంటే ఒక పదవి బాధ్యతలో ఉన్నాడు. సో తను ఎల్బీ నగర్ లో దాదాపుగా 3 సార్లు కూడా ఎమ్మెల్యే గెలవడం అనేది జరిగింది. సో సీనియర్ నాయకుడు అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. సీనియర్ ఎమ్మెల్యేగా కూడా సుధీర్ రెడ్డి ఉన్నారు. అయినప్పటికీ తను ఎవరితోటి కలవడు, అంటే ఎవరైనా తనకన్నా ఎదుగుతుంటే మాత్రం వారిని తొక్కేసే ప్రయత్నం చేస్తారు. సో దానిలో భాగంగానే ఈ విధంగా ఎక్కడ మహిళా కార్పొరేటర్లకు పేరు వచ్చేస్తుందో తనకన్నా ఎక్కువ అని చెప్పేసి ఏ విధంగా మధుయాష్కి గౌడ్ గారి యొక్క ప్రతిష్టని దెబ్బతీసే విధంగా మాట్లాడారు. సో వెంటనే మరి కేటీఆర్ నిజంగా మహిళల కోసం ఎంత పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తుంటారు కదా, మరి సుధీర్ రెడ్డి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, సుధీర్ రెడ్డిని సస్పెండ్ చేసే దమ్ము కేటీఆర్ కి ఉందా అనేది మల్రెడ్డి రామరెడ్డి గారి యొక్క స్టేట్మెంట్. మరి సుధీర్ రెడ్డి చేసినటువంటి వాక్యాలని మీరు ఏ విధంగా చూస్తున్నారు అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.